శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్ర నమ. మనం వారాహి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజున అమ్మవారిని పంచమి వారాహి అనే రూపంలో ఆరాధించుకోవడం జరుగుతుంది. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మరియు నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక పంచమి వారాహి అమ్మవారి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. వారాహిదేవి రూపంలో పంచమి వారాహి అనే రూపం ఒకటి ఉన్నది. ఈ పంచమి అంటే 5 అని అర్థం. పంచమి వారాహి అని ఎందుకు అంటారు అని అంటే, సప్తమాతృకలు జగన్మాతల నుండి ఆవిర్భావం అయినప్పుడు మొదటిగా బ్రాహ్మీదేవి, తర్వాత మాహేశ్వరి, 3 కౌమారి, 4 వైష్ణవి, 5 వారాహి, 6 ఇంద్రాణి, 7 చాముండాదేవిగా 7గురు ఉద్భవిస్తారు. ఆ 7గురిలో 5వ రూపం పంచమిగా అంటే 5వ వారిగా వారాహి అమ్మవారు ఉద్భవించారు. అందుకని పంచమి వారాహి అంటారు ఈ రూపాన్ని. ఈ రూపం గురించి తంత్ర గ్రంథాల్లో ఏం చెప్పబడింది అని అంటే, హ్రీంకార బీజం కలిగినటువంటి మంత్రస్వరూప దేవత, పంచమి అనే పేరు కలిగిన తల్లి, ఎల్లప్పుడూ దయగలిగిన దేవి, ప్రకాశించే మణులతో నిండినటువంటి ఆభరణములతో కోరిన ఫలితములు ప్రసాదించే వారాహి దేవికి నమస్కరిస్తున్నాము అని ఉంది. మరొక చోట ఈ దేవిని మాతృకా రూపంగా తల్లిగా ఆరాధిస్తే సకల కోరికలు తీర్చడం మాత్రమే కాక సంతోషమును సంతానమును ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు. ఈమె రూపమును వర్ణిస్తూ నీలమేఘ వర్ణములో మహాదదిగా అంటే పెద్ద పొట్ట కలిగినటువంటి రూపము కలిగిన దేవతగా చెప్తూ ఉన్నారు. ఇంకొక చోట ఈ దేవతను గర్భం ధరించినటువంటి శ్రీమూర్తిగాను, పెద్ద పొట్ట మరియు ధనస్థనములు కలిగినటువంటి దేవతగాను చూస్తూ ఉంటారనమాట. అయితే భూగర్భ పరమేశ్వరి వారాహి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే భూమిని వరాహస్వామి వారు ఎప్పుడైతే భూమిని ఉద్ధరించారో అప్పుడు ఆ భూదేవిని తన గర్భమందు దాచింది, హిరణ్యాక్షుడికి కనిపించకుండా అని కూడా చెప్తూ ఉంటారు. జగన్మాతగా సకల ప్రాణులకు తల్లిగా మాతృత్వంతో విరాజిల్లుతున్నటువంటి అద్భుతమైన రూపం. అంతేకాకుండా ఈ రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే మనకి సంతానం కలుగుతుంది అని చెప్తున్నారు కదా. అంతేకాదు, ఈ రూపంకి కొంచెం సిమిలర్గా ఉండేటువంటి ఇంకొక రూపం రక్త పంచమి వారాహి అని అంటారు. పంచమి వారాహి ఎట్లాగో అట్లా రక్త పంచమి వారాహి అన్నమాట. ఇది ప్రత్యేకమైన మంత్రం కూడా ఉంది రూపానికి. అసలు ఈ రూపం యొక్క విశిష్టత ఏంటంటే, మనకి కొంతమంది మాతృమూర్తులకి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి కదా, 3వ నెలలో అని 5వ నెలలో అని అట్లాగా, లేదు పుట్టే పిల్లలు చనిపోతూ పుట్టడం కానీ, అలాంటి సందర్భాలప్పుడు ఈ రక్త పంచమి వారాహి మంత్రాన్ని అధిష్టానం చేసుకుంటే చక్కగా బిడ్డకి తల్లి రక్తం నుండి శక్తి ప్రసరణ జరిగి ఆ బిడ్డ అద్భుతమైన తేజస్సుతో జన్మిస్తుంది, అబార్షన్స్ ఆగిపోతే అని పెద్దలు చెప్తారు. అంతేకాదు, ఒక్క రక్త పంచమి వారాహి మంత్రమే కాదు, ఇట్లాంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. దాన్ని రక్త రేణుక ఎల్లమ్మ అని, తర్వాత రక్త చాముండా మంత్రం అని, ఇలా కొన్ని శిశు సంరక్షణార్థం ఉండేటువంటి మంత్రాలు కొన్ని తంత్రశాస్త్రాల్లో ఉన్నాయి. అయితే మనకి ఈ గర్భస్రావం అవ్వకుండా ఉండటానికి కూడా సాత్వికంగా ఉపాసన చేసుకునేటువంటి రూపం మనకు ఉన్నటువంటి అమ్మవారు ఎవరు? గర్భరక్షాంబికాదేవి. ఎంతోమంది అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించి తల్లులైన వారు, అమ్మవారి అనుగ్రహం పొందిన మాతృమూర్తులు ఎందరో ఉన్నారు. సత్సంతానం కలిగిన మాతృమూర్తులు ఉన్నారు. చక్కగా మనం ఇట్లా రక్త పంచమి వారాహి మంత్రాన్ని ఎవరిస్తారు, ఎలా చేసుకోవాలనేటువంటి బెంగ ఉన్నవాళ్ళు చక్కగా గర్భరక్షాంబిక అమ్మవారి నమస్కారం చేసుకోండి. అంతేకాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భార్యలు వల్లీ దేవసేన అమ్మవార్లు కూడా సంతానాన్ని అనుగ్రహించే దేవతలుగా పెద్దలు చెప్పారు. చక్కగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. మరి మరొక రూపంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః.